రే బచ్చా బచ్చా రింకీ ఇది నీ దగ్గర ఉందనేగా ఇంత బలుపు. ఇప్పుడు ఎవిడెన్స్లన్నీ నా చేతికి చిక్కే. యు ఆర్ ఫినిష్. నేను నీ మొగుడిని కోసు నన్ను ఈ వీడియో అడ్డు పెట్టుకొని ఆడుకోవాలని చూస్తావా? అవును, విరాట్ నన్ను ఏమీ చేయలేదని జెంటిల్మెన్ అని ఈ పెన్ డ్రైవ్ లో ఉంది. కానీ ఈ పెన్ డ్రైవ్ నా చేతిలోనే ఉంది. మూసుకొని పడుకో. నో, విరాట్ని నాకు కాకుండా చేసిన వీణ్ణి ఊరికే వదలకూడదు. కుమ్మేస్తాను. వాడు సిగ్గు లేకుండా వస్తే నువ్వు సిగ్గు ఎగ్గు లేకుండా చెయ్యి పట్టుకుని నా కంట పడకుండా తప్పించేశావా? నానమ్మా, ఆయన మీతో మాట్లాడటానికి. ఆయన వాడేమన్నా నీకు తాళి కట్టిన మొగుడా? నందిక జీవితాన్ని పాడు చేసిన ఆ దుర్మార్గుణ్ణి వెనకేసుకొస్తావా? నా మీద కోపం ఉంటే నన్ను కొట్టు సంపు. అనవసరంగా విరాట్ బాబుని నిందించొద్దు. ఏ తమాషాగా ఉందా? ఇంకోసారి వాడి ఇంటి ఛాయలకొస్తే సహించేది లేదు. ఆగో, నువ్వేంట్రా మాకు శనిలా తగులుకున్నావు? అమ్మమ్మ, నేనేం కావాలని రాలేదమ్మమ్మ. నార్మాయ్, ఇంకొక్కసారి అమ్మమ్మ అన్నావంటే నాలుక చీరేస్తాను. విరాట్ కూడా పూజలో కూర్చుంటాడు అమ్మమ్మ. వద్దు బాబు, పంపించేయండి. అమ్మమ్మ, నా మాట వినండి. వీణ్ణి చూస్తే చాలు నా రక్తం మరిగిపోతోంది. చంపేయాలనంత కసి నాలో ఉంది. నా మాటకి విలువ లేదా? ఈ ఇంటి అల్లుడుగా నా స్నేహితుడిని పూజకి తీసుకురాకూడదా? ఈ పూజలో నేనైనా ఉండాలి, వాడైనా ఉండాలి. కాదు కూడదు వాడే ఉండాలంటే ఈ క్షణమే నేను వెళ్ళిపోతాను. ఏదో ఒక పాలి విరాట్ బాబుతో మాట్లాడినానని ప్రతిసారి ఎవరితో మాట్లాడినా విరాట్ బాబే అంటే నాకు బాధగా ఉంటది నానమ్మా. పూలవాడితో మాట్లాడినా పాలవాడితో మాట్లాడినా విరాట్ సారే అని నా పైన నిందలు మోపుతున్నది నానమ్మా. నా నెట్టంటే అయోమయ పరిస్థితిలో ఉన్నాను మీకు బాగా తెలుసు కదా. తెలిసి కూడా నన్ను ఇంకా కట్టపెడుతున్నది నానమ్మా. ధనుసార్ గురించి ఆలోచించడం మానేసి పరాయి మగాడి గురించి ఎందుకు ఆలోచిస్తా ఉన్నదబ్బా ఈ నందిక? ఏమీ ఎరగనట్టు నాటకాలు ఆడుతున్నారా? ఇంకా చాలా ఆపనందిక. ఎందుకు భూమిని పదే పదే టార్చర్ పెడుతున్నా? తనింతవరకు నా పక్కనే ఉంది, ఎక్కడికి వెళ్ళలేదు కదా. లేదు నానమ్మా, మాటలతో వీళ్ళు నిన్ను ఏమార్చుతున్నారు. విరాట్ సార్ గుడికొచ్చారు. బడన్నాక గుడన్నాక ఎంతో మంది వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. రావద్దని చెప్పే హక్కు ఎవరికీ లేదు. అది కాదు నానమ్మా, అక్క వెళ్ళిన ప్రతి చోటికి విరాట్ వస్తే మానసికంగా అక్క ఎంత బాధపడుతుంది, తనని ఎలా మర్చిపోతుంది? అక్క మనసు మార్చి ఎక్కడికైనా తీసుకెళ్తాడేమోనని ప్రతి క్షణం అక్క గురించి మదన పడుతున్నానే కాని ఆ అక్కని బాధ పెట్టే ఉద్దేశంతో అయితే కాదు. నువ్వు నా మీద ఎంత ప్రేమ చూపిస్తున్నావో నాను అంతే సిల్లి. నీ గురించి బాధపడుతున్నాను. ధనుష్ సార్ నీ మెళ్ళో ఎక్కడ అనవసరంగా తాళి కట్టానని ఆలోచించే లోపే నీ శోభనమైపోతే బాగుంటుందని అనుకుంటున్నాను. ధనుష్ సార్ మనసు మారేలోపు మనుషులు మనసులు కలిస్తే సెల్లి జీవితం చక్కబడుతుందని అట్టా జరగాలని మనస్ఫూర్తిగా దేవుడి కళ్యాణం జరిపిస్తున్నాం. నాను భగవంతుణ్ణి అదే కోరుకుంటూ ఇక్కడే కూర్చున్నాను.
లేనిపోనివి చెప్పి గొడవ చేయాలనుకుంటున్నదేమో. అసలు సెల్లికి శోభనం చేసుకోవాలని లేదనుకుంటా. అందుకే కళ్యాణం జరగకూడదని నాపై అభండాలేసి పూజ ఆపేయాలనుకుంటుందేమో నానమ్మ. ఒసే ప్లేట్ ఫిరాయించుకు. విరాట్కి భక్తి ఎక్కువ ఇక్కడికి రాలేదు, నీ మీద మోజుతోనే ఇక్కడికి వచ్చాడు. నీ భూమి నాకేదో అనుమానంగా ఉన్నదే. దేని గురించి? వాళ్ళిద్దరు మొహాలు చూస్తా ఉంటే ఏదో టెన్షన్ కనిపిస్తోంది. అలా మొహాలంతేలే. నే భూమి, దేవుడికి బాగా దండం పెట్టుకోవే. నువ్వు మాస్టర్ ఒకటైతే నువ్వు మాస్టారు ఇద్దరూ కలిసి కళ్యాణం చేయిస్తామని మొక్కు. ఈ దేవుడు చాలా మంచి పవర్ఫుల్ అంటనే. మీ ఇద్దరు మంచిగుండాలని దేవుడికి మొక్కవే. నా గోల్ రీచ్ అవ్వడానికి కొన్ని అడుగులే ఉన్నాయి. థ్యాంక్ యూ రింకీ టింకీ. ఏంటి గోల్ రీచ్ అవ్వడానికి అంటున్నావు? పూజ గురించి సార్. ఈ కళ్యాణం అయిపోతే నా లైఫ్లో అన్నీ అచీవ్ చేసినట్టే. నీ డైలాగ్స్కి ఎక్స్ప్రెషన్కి ఏదైనా మ్యాచ్ అవుతుందా? భూమి అక్కడే ఉంది, తన చుట్టూ నీ మనుషులు ఎవ్వరూ లేరు. ఐ మీన్ నీ చెంచాలు. సో సిచ్యుయేషన్ కూల్గానే ఉందనుకుంటున్నాను. సరే సార్, పూజ జరుగుతోంది, కళ్యాణం కళ్ళారా చూడండి. నమో స్వనంతాయ సహస్రమూర్తయే సహస్రపదాక్షిరోర్బాహవే సహస్రనామ్నే పురుషాయ సహస్రతే సహస్రకోటి యుగధారిణే నమః. దండం పెట్టుకోమే. స్వామి, నాను మాస్టారు భార్యాభర్తలమని ఈ ప్రపంచానికి నువ్వే తెలిసేలా చెయ్యాలా? నానమ్మకి విరాట్ బాబు గురించి ఎంత చెప్పినా అర్థం చేసుకోవడం లేదు. మంగళసూత్రం ఇచ్చింది. అబ్బబ్బబ్బబ్బా, ఐస్ క్రీమ్ నేను ఇప్పిస్తాను, వస్తావా? నేననుకో నీకు కావాల్సినని కొనిస్తా, వస్తావా? గట్టిగా గాలొస్తే ఎగిరిపోయేలా ఉన్నావు, నువ్వు మాకు చెప్తావా? వద్దు. ఈ మందు చూపు లేని వాళ్ళకి చూపు తెప్పిస్తుంది, అదే చూపున్న వాళ్ళకి చూపు పోగొడుతుంది. అవును హరి, ఈ మందు రోజుకి ఎన్నిసార్లు వేయాలని చెప్పారు? మనం ధనుష్కి త్వరగా చూపు రావాలనుకుంటున్నాం కదా, కాబట్టి 5 సార్లు 4 డ్రాపులు వేస్తే సరిపోతుంది. రోజు బయట తినొస్తారా? నాతో కలిసి ఎప్పుడు తింటారు? కన్ను కొడుతున్నావు ఏంటి? కన్ను కొట్టానా? ఈ బోట్ల మీద పెట్రోల్ వాసన వస్తుంది. మీ కాడ డబ్బులు తీసుకోవాలని చూసినాడే వాడి. చేంటమ్మా గంగా నువ్వు అనేది? నిజమమ్మా, నేను తారి చూసిందంటే మర్చిపోను. ఇవి ఆడియే. నేను అలా చుట్టూ
పెట్రోల్ పోసినప్పుడు పడిపోయి ఉంటాది వాసన వస్తుంది కావాలంటే చూడండి